నమస్తే. ప్రజెంట్ ఆర్టీసీ బస్ భవన్ ముందు ఉన్నాం మనం. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ రోజు పెద్ద ఎత్తున ఇటు బస్ భవన్ ముందట ఉపవాస దీక్ష ప్రారంభించారు. సో దేనికోసం అని అంటే వాళ్ళకు రావాల్సిన బకాయిలు చాలా పెండింగ్ లో ఉన్నాయి, అవన్నీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి శాంతియుతంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో చూద్దాం ఒకసారి వాళ్ళ డిమాండ్స్ ఏంటో అని చెప్పేసి. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు చలో బస్ భవన్ కార్యక్రమం, బకాయిల కోసం ఒక రోజు ఉపవాస దీక్ష. రిటైర్మెంట్ అయిన వారికి గ్రాట్యుటీ లివెన్ క్యాష్మెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలి అని ఒకటి, అండ్ ఈపీఎఫ్ఓ వారు తిరస్కరించిన హయ్యర్ పెన్షన్ అప్లికేషన్లు పరిశీలించి అందరికీ హయ్యర్ పెన్షన్ ఇప్పించాలని చెప్పేసి ఇంకొకటి, డీడీలు చెల్లించిన వారందరికీ వెంటనే హయ్యర్ పెన్షన్ మంజూరు చేయించాలని ఇంకొకటి, అధిక పెన్షన్ పొందుటకు ఆర్పీఎస్ 2013 ఆర్పీఎస్ 2017 వివరాలకు తక్షణమే ఈపీఎఫ్ఓ ఆఫీస్ కు పంపించాలని చెప్పేసి ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెట్టారు ఇక్కడ వాళ్ళు. సో ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నిర్వర్తించాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉపవాస దీక్ష చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకు రావాల్సినవే, వాళ్ళేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ప్రభుత్వం వాళ్లకు చిత్తశుద్ధితో ఇవ్వాల్సిన డబ్బులే ఇవన్నీ. సో ఎందుకు మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు తమ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇవన్నీ. ఆయన ఇస్తానని చెప్పేసి ఆశతోనే మేము వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇలా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం మా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు పట్టించుకునే నాదులు లేడని చెప్పేసి వాళ్ళు బోసవాడకుండా చెప్తున్నారు. మరి మొన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కి సంబంధించి పెద్ద ఎత్తున దీక్ష చేస్తే వాళ్లకు ప్రైవేటీకరణ బంద్ చేసి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది. కానీ మేము ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము ఏం చేయలేమని చెప్పేసి మనం పట్టించుకుంటారని చెప్పేసి వాళ్ళు ఆ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఒకసారి ఇక్కడ అంతా కూడా అంతా ఏజ్డ్ అయిపోయిన వాళ్ళే, అంటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళంతా. సో వీళ్ళకి రావాల్సిన అమౌంట్ ఎంత, 5 లక్షల 10 లక్షల ఎంతో కొంత మాకు రావాల్సిన మాకు ఇచ్చేస్తే మేము ఇప్పుడు మా జీవితంలో చివరి క్షణాలు కదా, మేము ఈ డబ్బులతో మా ఫ్యామిలీతో బతుకుతామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. చూడండి ఇవాళ పొద్దున 5కి వచ్చారు వీళ్ళంతా. 5 నుంచి ఇప్పటి వరకు అంటే ఒక్క బుక్క వినకుండా వీళ్ళు ఇక్కడ ఉపవాస దీక్ష ప్రారంభించారు. ఒకసారి చూడండి ఒక్కసారి, వీళ్ళంతా వాళ్ళే వేలాది మందిగా తరలి వచ్చారు. వాళ్ళకు రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇచ్చేస్తే మా మానాన్ని మేము ఉంటాం కదా, మాకు రావాల్సిన మాకు ఇచ్చేస్తే మీకేం ప్రాబ్లం, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీ కదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 99% మేము తెలంగాణ రానికి మాదే కారణం. మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చిన ఆయన ఎండిని పెట్టుకున్నాడు కదా, 2 తారీఖే అయిపోతుంది మీరు అవి సెటిల్మెంట్ చేస్తారని చెప్పాడు. ఇప్పుడు సెటిల్మెంట్ లేదు, 3 నెలలు అయిపోతున్నది. మేమేం చేయాలి? పిల్లలకు చచ్చిపోతున్నాం మేము. పిల్లలకు ఏం చెప్పడానికే కూడా ఇది లేదు మాకు ఇంటికాడ. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దాదాపు రిటైర్డ్ అయిన కుటుంబాలు 1000 కుటుంబాలు ఉన్నాయి సార్. తెలంగాణ ఉద్యమంలో మీరు అందరిది కీలక పాత్ర. తెలంగాణ ఏర్పడేది కూడా మాతోటి అది. అందుకే మనలను అన్నాడు 99% మమ్మల్ని నట్టేంటా ముంచుండు, ముంచుండు. ఈయన సరే నేను చేస్తా, ఇప్పుడు చేస్తా, అప్పుడు చేస్తా అని ఈయన కూడా కళ్ళబోలి మాట్లాడితే 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికి కూడా ఏం లేదు. మన 2 తారీఖే మాకు వాగ్దానాలు అది అని చెప్పిండు, ఏం లేదు. మళ్ళా కూడా 2 తారీఖు అయిపోయి మళ్ళీ ఈశ్వరుడు 2 తారీఖులు లేవు. కానీ మాకు ఇస్తే మిమ్మల్ని బినాన్ పేర్ల మీద కాదు, ఈ అన్ని అనవసరంగా బినాన్ పేర్ల మీద ఇవి పథకాలు ఎందుకు పెట్టారు? 2 పథకాలు క్యాన్సిల్ చేయి, మా పైసలు రావాలి. మేము చేసిన పైసలే ఇవ్వమంటున్నాం. రావాల్సినే ఏం లేవు. మా పైసలు మాకే 17 నుంచి 21 దాకా కూడా ఉన్నాయి, 23 దాకా ఉన్నాయి. ఇప్పుడు 8వ సంవత్సరం. ఏం చెప్తారు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి? చెప్తున్నాం కదా, అదే చెప్తున్నాం కదా. చూసి మళ్ళా ఈ 2 ఏళ్ళ దాకా ఉండేది పోయేది నష్టం 4 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని మేము మా కోరికలే కాదు, అది మా పైసలు మా సొంతం కష్టార్జితం మాకు ఇవ్వమంటానే అడుగుతున్నాం. ఇప్పుడు మీకు ఏమంటున్నారు బరాబర్, నిలువునా జీరినా కూడా నా దగ్గర రూపాయలు ఎందుకు లేకుండా బాబా? మేము చేసినా లేవా కష్టాలు? ఇప్పుడు కష్టాలు చేస్తలేరా మా వాళ్ళు? మా పైసలు మాకు ఇవ్వండి. ఉన్నాను కాదు, మేము కష్టం చేసిన పైసలు అవి.
మొన్న 16వ రోజు నాడు మీటింగ్ జరిగింది కదా, ఏం చెప్పారు? ఇదే 2 తారీఖు అంట అని చెప్పిండు. ఆ ఇటువంటి 2 తారీఖులు ఎన్నో అయిపోయాయి. మరి ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా ఉద్యమాలు చేస్తాం? ఇల్లు సగం మంది చచ్చిపోయిన దాకా చేస్తాం. మరి 2.5 సంవత్సరాల గద్దె దింపుతాం. దింపుతాం చూడు, ఇట్లానే చేస్తాం. చాలా మంది కూడా చనిపోయారు, 100ల మంది. ఇయ్యదలుచుకోకపోతే మేము ఇంకో రకంగా కూడా చేస్తాం. ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు రెగ్యులర్ గా బస్సులు పనిచేస్తారని చెప్పేసి వాళ్ళతో సమావేశి వాళ్ళతో చర్చలు జరిపారు. మీరేం చేయగలుగుతారు? మేము అదే రిటైర్ అయిపోతాం. నేను రిటైర్డ్ అయిపోయింది కాదు, మా రిటైర్ అయిపోయి కష్టార్జితం మేమంటున్నాము. మీ పైసలు కావాలి. ఆర్టీసీ ఎంప్లాయీస్ తోని ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మనతో చర్చలు చేస్తుంది, బస్సులు బంద్ అయితే అని చెప్పేసి. మీరు రిటైర్ అయిన వాళ్ళు, మీతో ఏం సంబంధం? కంపెనీకి మాకు కూడా ఏం చేస్తుంది సార్ కేసీఆర్ గారు. అది ఏమైందంటే మొత్తం బినాంపేట ఇది మా యూనియన్ లేకుండా చేసిండు. యూనియన్ లేకుంటే యూనియన్ ఉంటే మేము ఎందుకు నిలబడుతున్నాం? మా యూనియన్ వాళ్ళు పోయి లోపల మెమోరాండం ఇచ్చి కూర్చొని మాట్లాడుతుండ్రి. అది లేకుండా చేసినందుకే ఇంతకు వచ్చింది. మా ఇల్లు లేకుండా అయిపోయాడు. చూస్తాం సార్, ఇప్పుడు కూడా మా కడుపులు కట్టబట్టుకొని పాకుతుంది. అసలు మీరు ఏంది? మేము రిటైర్మెంట్ అయినాం సార్ ఆర్టీసీలో. వివిధ కేటగిరీలు, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, కండక్టర్, అందరూ వివిధ కేటగిరీలో రిటైర్మెంట్ అయినాము. మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీ ఫ్రీ బస్సు పెట్టిండు, మా కడుపు పెడుతున్నారు సార్. రిటైర్మెంట్ అని డబ్బులు లేకపోతే ఎట్లా సార్? 40 ఏళ్ళు కష్టం చేసిన నేను ఆర్టీసీలో. 40 ఏళ్ళు చేసిన సార్. నాకు 7 రూపాయలు కూడా గుద్ద మీద నిలవెళ్తే నేను ఎట్లా బతకాలి? నా ఇంట్లో నా పిల్లల పిల్లలు నువ్వుకురా ఏం తెచ్చినా నువ్వు అంటారు. 40 ఏళ్ళు కష్టం చేస్తే నేను రూపాయలు లేకుండా ఇంటికి పోయినా ఎట్లా బతకాలి మేము? హామీ ఇచ్చారు కదా చేస్తామని. ఎవరు ఇచ్చిన? మొన్న 16వ తారీఖు పిలిచి ఆర్టీసీ లాస్ ఉన్నది మేము ఏం పోని చెప్పాడు. ఓన్ కోసం ఇచ్చింది సార్ ఫ్రీ బస్సు. ఆడదంటే అడిగిందా బస్సు మాకు ఫ్రీ అని? అంతమంది ఆడవాళ్ళు ఎక్కలేదా బస్సులు? ఎక్కలేదా సార్? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టి మాకు కడుపు మీద కొడతారు సార్. నేను ముఖ్యమంత్రిని 15,000 మంది రిటైర్మెంట్ అయినాం సార్ 2015 నుంచి ఇప్పటిదాకా. 15,000 మంది ఫ్యామిలీలు రోడ్డు మీద పడ్డాయి సార్. ఇలా మా బతికేం కాలేదు, మాకు పెన్షన్ లేదు, తక్కువ సాలరీ. 38,000 వేస్తే 32,000 బేసిక్ సార్. నేను జూనియర్ అసిస్టెంట్ గా రిటైర్మెంట్ అయినా. అదే ఒక టీచర్ ₹1,00,000 బేసిక్. ప్రభుత్వంలో ఖజానా లేదు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఖజానా లేకపోతే ఎట్లా సార్? ఖజానా నువ్వు కాల్ చేస్తున్నావు, ఖజానా నువ్వు కాల్ చేస్తున్నావు సార్. ఆర్టీసీని దెబ్బతీసినా నువ్వే. నీ ఓడి మన ఫ్రీ ఒక్క ఆడమ అడుగుకో, నేను ఫ్రీ బస్ ఎక్కుతాను. ఇంట్లో పంచాయతీలు పెట్టండి. మొగలకు అన్నం వండుతలేదు. యాత్రలు జరుగుతారు ఆడోళ్ళు. 10 మంది జమ కావాలి, బస్ ఎక్కి పోవాలి. యాదగిరిగుట్ట పోవాలి, తిరుపతి పోవాలి, శ్రీశైలం పోవాలి. మేము ఓడి ఏదైనా ఓడి మేము ఓడి పెట్టమన్నారు సార్ ఫ్రీ. ఎవరన్నా ఆడవాళ్ళు అడిగారా సార్? మన తెలంగాణ ఎంతమంది 2 కోట్ల మంది లేడీస్ ఉంటారు. ఒక్కళ్ళని అడిగారు మాకు ఫ్రీ అని మేము బస్ ఎక్కుతామని? ఎవరు అడగలేదు ఇంతవరకు. నీ ఓటు కోసం, నీ ముఖ్యమంత్రి సీట్ కోసం ఆర్టీసీ మొత్తం 48,000 మంది పొట్ట కొడుతున్నాను. నీకేమొస్తాయి మా పొట్ట కొడితే? 38,000 కష్టం చేసి నేను ₹1 లేకుండా ఇంటికి పోతా సరే? ప్రభుత్వంలో విలీనం చేస్తాను. ఏది ప్రభుత్వంలో విలీనం లేదు. ఓటు చేస్తున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు చేస్తున్నాడు, ఇప్పటిదాకా లేదు. దానికి కమిటీ అంటాడు, కమిటీ అంటే కాలయాపన. అది చేయండి. అది మాకు అనవసరం సార్. ప్రభుత్వంలో విలీనం అవుతుందా లేదు. మేము రిటైర్మెంట్ అయినాం, మేము కష్టం చేసిన పైసలు మాకు ఇచ్చారు. మేము ఏం అదనం కడతలేము, మళ్ళీ మాకు డ్యూటీ తీసుకోమంటలేము. 10 ఏళ్ళు ఏజ్ పెంచమని ఏమేం చేసినట్టు లేము. అన్ని పెండింగ్ 2017 ప్రతి ఒక్క ఐటమ్ రావాలి. మేము గ్రాడ్యుయేట్ అని అన్ని రావాలి. అట్నే 21 రావాలి. పిఆర్సీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు 2,000 కోట్లు ఇస్తున్నారు సార్. మరి వాళ్ళకి లాస్ లేదా? గవర్నమెంట్ లాస్ లేదా? వాళ్ళకి ఎట్లా ఇస్తున్నాడు? ఒక్కొక్క టీచర్ రిటైర్మెంట్ అయితే ₹1,00,000 వస్తాయి సార్. మాకు 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు రావు నాకు. నేను ఒక జూనియర్ అసిస్టెంట్ గా రిటైర్మెంట్ అని 10 లక్షలు రావు నాకు. ₹1,00,000 వచ్చినట్టుగా మేము ఇస్తున్నాడు. మాకు ఇలా 10 లక్షల రూపాయలకేమో కడుపు కొడుతున్నాడు. ఎంతమందికి బిడ్డలు పెళ్లిళ్ళకు ఉన్నారు సార్? ఎంతమంది ఇల్లు లేనున్నారు సార్? మేము ఇల్లు కడతామా? మాకు ఇవ్వమంటారు, మాకు ఇవ్వమంటారు. నువ్వు యాన్న అప్పు తెస్తావో అప్పు తెస్తావో తెచ్చి మాకు ఇవ్వు. మేము కష్టం చేసినాం నీ దగ్గర. 38,000 40,000 నేను 38,000 చేసి మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం అంతే. మాకు అదనంగా వద్దు. మా కష్టార్జితము మాకు ఏదైతే ₹1 వస్తుందో ₹1 ఇవ్వమంటున్నాం. అది బాగా తీయాలి సార్. అది రూల్ ఫండమెంటల్ రైట్. రిటైర్మెంట్ డబ్బులు ఏమా సార్? రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ గత ప్రభుత్వంలో కూడా మీకు బకాయిలు ఉన్నాయి కదా. గత ప్రభుత్వంతో నాకేం చేసినావు సార్? నువ్వు ఇప్పుడు వాళ్ళని అడుగుతారు కదా.
గత ప్రభుత్వంలో వచ్చి రూపాయి ఇస్తాడు వాడు అట్లా కాదు సార్. టీచర్లు లేరా గత ప్రభుత్వంలో? 1 కోట్లు ఇస్తలేవా? 2 కోట్లు వస్తాయి వాళ్ళకు టీచర్లు ఎలక్ట్రిసిటీ రిటైర్మెంట్ మాకేమంటే సార్ తింపి కొట్టి 10 రావాలంటే నేను ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ చెప్తున్నా 10 లక్షలు రాష్ట్రపతి 30 సర్వీస్ చేస్తున్నా నాకే రాలేదు. అన్ని వాళ్ళు ఉంటాయి సార్. పిఎఫ్ లోన్ తీసుకొని పిల్లల పెళ్లిళ్ళు చదువులు మనం మా చలం చేస్తాం మేము. వేడికలు వస్తాయి ఇవాళ ఇస్తాం రేపిస్తాం ఉన్న ప్రభాకర్ ఇస్తామంటాడు. ముఖ్యమంత్రి ఉన్నంత షీర్ణ పైసలు లేవంటాడు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి షీర్ణ పైసలు లేవంటాడు అని ఒప్పుకుంటాడా సార్? ఎన్ని పథకాలు చేస్తలేవు? ఫ్రీ పథకాలు ఎన్ని చేస్తలేవు? నువ్వు ఓటు చేయమంటాడు. నా డబ్బు నాకు నేను అడగని నువ్వు ఏమన్నా చేసుకో. నువ్వు ఫ్రీ పథకం బెదిరిస్తూ సార్ నా కష్టం చేసిన పైసలు నాకు ఇవ్వమంటాడు. నేను ఎందుకు బెదిరిస్తా సార్? సామాన్య పబ్లిక్ మేము ఎంత వాళ్ళం కంటికి కనిపించిన వాళ్ళు మేము ఆర్టీసీలో పనిచేస్తాం. మేము ఎందుకు బెదిరిస్తాం సార్? మా కష్టం మాకు ఈరా బాబు అంటున్నా అంతే. మాకు అదనంగా ఇవ్వమంటలేదు, 10 ఏళ్ళు చేయించమంటలేము. మేము చేసిన కూలి మాకు ఇచ్చేయమంటున్నాం. అలా చూడు కట్టలు పడుకొని వస్తారు. వాళ్ళకి అవసరం మా సార్? పాక్కుంటా వస్తుంది ఇంత దూరం. 350 మంది చచ్చిపోయారు. రిటైర్ అయినాక పైసలు లేక పిల్లలు చక్కగా చూడక కొడుకులు చక్కగా చూడక రిటైర్మెంట్ 10 రూపాయలు పట్టుకొని పోతాం కదా సార్ ఇంటికి. ఎవరైనా ఆశపడతారు కదా, అరేమన్నా మొహడు రిటైర్మెంట్ అయ్యాడు 10 లక్షలు తెస్తారా బాబు, బిడ్డ పెళ్ళి లేకపోతే ఇల్లు కట్టుకుంటారు, ఏదో ఆశ ఉంటుంది లేదా? రూపాయలు లేకపోతే ఇంటికి పోతుంది. ఎక్కడ మాకు 10 ఇవ్వాలి సార్. ఉద్దేశం అని ఉద్దేశంతోనే ఇవ్వాలి ఆయన సీట్ మీద కూర్చున్నాడు ఇవ్వాలి. పరిపాలనా అధ్యక్షుడు ఇవ్వాలి. అందరికి ఇస్తలేరా? మేము ఓట్లు ఇస్తలేమా సార్? మేము ఏంది ఆయన సీట్ మీద కూర్చున్నాడా? దగ్గర 3 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకా 2 ఏళ్ళైతే ఆయన దిగిపోతాడు. కొత్త వచ్చేవాడు మనకి ఏం చేసాడు అంటావు. మళ్ళీ మీరేమంటారు? గత ప్రభుత్వంలో ఏం చేసినావు అంటావు. నువ్వే అంటావు. మేము ఏం చేయాలి? దానికి జవాబు ఏమైనా ఉంటుందా సార్? ఉంటుందా? ఇవ్వకపోతే దింపుతారా ప్రభుత్వాన్ని? దింపేస్తారు. ఓటేయరు. నెక్స్ట్ టైం ఓటేయరు. ఓలేస్తారు. ఆడవాళ్ళు బస్సులు ఎత్తారు, ఫ్రీ బస్సులు వాళ్ళే ఇస్తారు ఓటు. దాంతోనే ఆయన ముఖ్యమంత్రిని నమ్మడు. ఆడవాళ్ళని అందరినీ చేసుకోమని. ఆయన ఏమన్నా చేయండి సార్. ఆయన ఏమన్నా చేయండి. మేము అడగదలుచుకోలేము. మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మేము కష్టం చేసినాం. మాకు వచ్చే 2 రూపాయలు మాకు ఇవ్వమంటున్నాం అంతే. అదే పడుతున్నాం. వీళ్ళ లేక నుంచి దూరం వచ్చారు సార్. ముసలి ముడుకోళ్ళు కట్టలు పట్టుకొని వస్తారా సార్? మీరే చెప్పండి. ఇది లేదు మనలో ఆదిలాబాద్ ఖమ్మం అక్కడికి వెళ్ళచ్చు. ఎంత దూరం సార్? మీరు అర్థం చేసుకోండి కదా. లెజెండ్ టీవీ వారికి విశ్రాంత రిటైర్డ్ ఉద్యోగుల తరఫున మీకు మా సమస్యల్ని మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి తెలియజేస్తారని మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు 2017 ఏరియల్స్ రావాలి, 2021 ఏరియల్స్ రావాలి. మేనేజ్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ వాటి సెటిల్మెంట్ చేయడంలో జాప్యం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే ఇప్పుడైనా స్పందించి మా బకాయిలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా మీకు తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రం రావడంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎంతో మీకు కూడా తెలుసు. ఇటు అటు మహారాష్ట్రం పథకం పెట్టి మహిళలను కూడా రోజుకి 1 కోటి మందిని ఆర్టీసీ ద్వారా అందరినీ వాళ్ళ గమ్యస్థానం చేర్చడం జరుగుతుంది. ఇది ఎంత పెద్ద కష్టమైన పని మీకు కూడా తెలిసిందే. అయినా కూడా ఇంత కష్టం చేస్తున్నా కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు మాకు ఏరియా చెల్లించడంలో. ఇప్పుడైనా స్పందించి వెంటనే మా బకాయిలు మాకు చెల్లించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారికి మేము ఆర్టీసీ స్టాఫ్, నేను రిటైర్డ్ అయ్యేప్పటికీ 3 years అవుతుందండి. ఇంతవరకు నాకు పెన్షన్, మరి అన్ని డిపార్ట్మెంట్లలో పెన్షన్ ఎక్కువ ఉంటది. మేము చేసుకున్న ఆర్టీసీ అనే మరి అది ఏంటో అర్థం కాదు కానీ మాకు పెన్షన్ లేదు. నాకు పెన్షన్ 7,000 వస్తుంది. 7,000లో నేను ఏమి మరి ఫ్యామిలీ లీడ్ చేసుకోవాలి, మరి రెంట్లు కట్టుకోవాలి, ఫుడ్ తినాలి, ప్రతి విషయాలకు మరి మాకు కష్టం కాబట్టి మరి ఇప్పుడు కూడా మాకు 17 పే స్కేల్, 21 పే స్కేల్ కూడా కలవలేదు. ఎరియర్స్ రాలేదు. మేము 24లో రిటైర్డ్ అయిన వాళ్ళకు ఇంతవరకు రావాల్సిన బకాయిలు చాలా రాలేదు. అంటే మాకు వచ్చేదే కొంచెం. గవర్నమెంట్ వాళ్ళలాగా మెడికల్ వాళ్ళు, పోలీసు వాళ్ళు వాళ్ళలాగా వాళ్ళకి లక్షలు 70 లక్షలు, 1
1 కోటి వస్తున్నాయి. మాకైతే ఏమి రావట్లేదు సార్. మాకు వచ్చింది అందరికి 10 లక్షలు, 15 లక్షలు, 12 లక్షలే. మేము ఎట్లా జీవించాలి అంటే మేము కూడా బాగా చదువుకున్నాం, కానీ మా దురదృష్టము మరి ఏంటో మేము వచ్చి ఆర్టీసీలో జాయిన్ అయినాం అనుకుందాం. కానీ ఇప్పుడైనా కూడా మరి ముఖ్యమంత్రి గారు మా మీద కొంచెం దయ ఉంచి కనీసం లేడీస్ ముఖమైన చూసి, ఇంకా మేము మాకు షుగర్లు బీపీలు అన్నీ ఉన్నాయి సార్, కనీసం మా గురించి అయినా హెల్త్ పరంగానైనా మాకు రావాల్సిన బకాయిలు ఇచ్చేసి, ఎంతో మంది చనిపోతున్నారు, మాకు రావాల్సిన పిఆర్సీలు, అందులో కావాల్సినటువంటి ఏవైతే రావాలన్నాయో, ఏవైతే పెరుగుబడున్నాయో అవన్నీ ఇవ్వాలని. మేము మంచిగా చదువుకున్నాం సార్. నేను కూడా నర్స్ ట్రైనింగ్ చేసిన, ఎంతో చేసిన, కానీ మేము మరి దేవుడు మరి ఎందుకు అద్భుతం ఇక్కడ వచ్చి జాయిన్ అయినాం. ఇది కూడా బాగుంటది అనుకున్నాం, కానీ ఇంత అధ్వానంగా, ఇంత అన్యాయంగా, ఇంత కష్టమైనటువంటి జాబ్ అని అనుకోలేదు. ప్లీజ్ సార్, దయచేసి సీఎం గారు మీరు దయ ఉంచి, ఒక లేడీని నేను చెప్తున్నాను, మా అందరి ఎందుకు దయ ఉంచి పెద్దల ఎడల, మా డిపార్ట్మెంట్, మా అధికారుల పట్ల నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మాకు రావాల్సిన బకాయిలన్నీ మాకు ఇవ్వాలని, మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారని. అన్ని జాబుల్లో కంటే ఆర్టీసీ జాబులు ఉన్న కష్టాలు అనేది మేము ఎరిగిన వాళ్ళం సార్. కాబట్టి మోకాళ్ళు చిప్పలు అరిగిపోయి నడవలేని స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మాకు రావాల్సిన బకాయిలు, మాకు రావాల్సిన ఏరియర్స్, మాకు రావాల్సిన ఈఎల్ పైసలు, మాకు ఏమైతే ఆ కొద్దిగా గొప్పనది రావాలి. కనీసం పెన్షన్ ఎవరికైనా చెప్పు కావాలంటే ఫ్యామిలీలో కూడా చాలా షేమ్ అనిపిస్తుంది సార్. 5,000, 7,000 పెన్షన్ సార్, చాలా బాధాకరంగా ఉంది. మాకు ఏది లేదు సార్, ఏమి లేకుండా మాకు కనీసం ఈ వీళ్ళకి ఇచ్చే గవర్నమెంట్ ఫ్రీ అది పెన్షన్ అయినా వాళ్ళకన్నా 4,000, 6,000 వస్తున్నాయి, అది కూడా లేదు. మరి మేము ఎట్లా జీవించాలో మీరే ఒకసారి మీరు గుర్తెరిగి మా అందరి తరఫున నేను విన్నవించుకుంటున్నా. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళకి మీరు మంచి చేస్తారని, మమ్మల్ని అందరినీ కూడా మీరు సంతోషంతో మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తారని మీకు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఏదైతే మరి విశ్రాంత ఉద్యోగుల యొక్క ఉన్నటువంటి సమస్యల పైన మరి మేము ఈ రోజు బస్ భవన్ దగ్గరికి వచ్చి నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో, మేము ఏదైతే నింతమ్మ కోరికలు కోరడం లేదు, మాకు రావాల్సినటువంటి 2017 ఏరియర్స్ కానీ, మరి అదేవిధంగా 2021 ఏరియర్స్ కానీ, డిఫరెంట్ ఏరియర్స్ కానీ ఒక్కొక్కరికి దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు రావాల్సిందిగా ఉంది. కాబట్టి మరి ఆ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, మరి అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారిని, మరి అదేవిధంగా ఎంపీ గారిని కూడా కోరడం జరుగుతుంది. కానీ మేము చాలా సార్లు వారికి మొరపెట్టుకున్నా వారు ఎంతసేపు ఈ త్వరలో ఇస్తామని చెప్పడం జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా ₹1 చెల్లించినటువంటి సందర్భం లేదు. మరి చాలా మంది చేసినటువంటి సర్వీస్ యొక్క డబ్బులు రాకముందే చనిపోతున్నారు. కాబట్టి మరి వాళ్లకు పరిస్థితి, ఇంటి దగ్గర కూడా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండి, మరి ఇల్లు కట్టుకుందామన్నా, పిల్లలు పెళ్లిళ్ళు చేద్దామన్నా మాకు వచ్చేటువంటి డబ్బులు మాకు రావడం లేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మరి ఆర్టీసీకి అనేక రకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. కాబట్టి మరి ఏ ఆస్తి అమ్మినా సరే కానీ మా యొక్క 10,000 మంది సమస్యలు ఖచ్చితంగా తీర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సుమారు 17,750 మంది ఉన్నాము. 2017లో రిటైర్ అయ్యాము. ఇప్పటి వరకు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పే స్కేల్ ఓన్లీ 2013 చేశారు, కానీ 17 చేయమేసరికి మాకు చేయకపోయేసరికి మేము 2019లో స్ట్రైక్ లోకి వెళ్ళాము. 52 రోజులు స్ట్రైక్ లో చేసాం, కానీ ఆయన మొత్తం నిర్వీర్యం చేసి మాకు ఏం రాకుండా చేసి, మాకు మొత్తం యూనియన్లోనే రద్దు చేసి మాకేం రాకుండా చేశాడు. దానివల్ల తర్వాత మరి మేము బలవంతంగా రిటైర్ రావాల్సి వచ్చింది. అలా కష్టపడుతూనే ఉన్నాము. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందాక వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని కూడా సమస్యలు తీరుస్తాము, రిటైర్ అయిన వాళ్ళవి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళవి అందరూ తీరుస్తామని చెప్పి, ఈ విలీనం కూడా చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. 2 ఏళ్ళ కొత్త చేయకపోయేసరికి మళ్ళా మనం అంతా కదిలాము. మొన్న రన్నింగ్ ఉన్న కార్మికులంతా కూడా స్ట్రైక్ 3 రోజులు స్ట్రైక్ చేయడం మూలంగా, ఒక మనిషి చనిపోవడం మూలంగా ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి చర్చలకు పిలిచి వాళ్ళకి విలీనం చేస్తాము, అడిగినన్ని ఇస్తాము, 32 సమస్యలు తీరుస్తామని చెప్పి తీసుకున్నారు. దాంట్లో కూడా మాకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా 2017 నుంచి రావాల్సిన ఏరియర్స్ ఇంతవరకు ఇవ్వలేదండి. దాని వల్లనే మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒక్కొక్కరు రిటైర్ అయిపోయి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయినా కూడా రాకపోయేసరికి మాకు ఎంతైనా కూడా డబ్బులు లేకపోతే ఎవరికైనా ఇబ్బందే కదా. దాని మూలంగా ఏమైందంటే ఇప్పుడు మేము మళ్ళా ఇప్పుడు ఒక నెల 2 నెలల క్రితం కూడా మేము స్ట్రైక్ ఇట్లనే 16,000 మంది జనవరిలో ధర్నా చేశాము.
అప్పుడు ఎండి గారు 2 గంటలకి 2 hours తర్వాత లోపలికి పిలిచి మీ సమస్యని పరిష్కారం చేస్తాము, ముఖ్యంగా చేస్తాము, మార్చి ఏప్రిల్ చేస్తాము, ఉగాది ముందు చేస్తాము అనే మాట ఇచ్చి దాన్ని మాట చెప్పారు. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు వీళ్ళు మొన్న సమ్మె చేసిన తర్వాత దాంట్లో కూడా మా డిమాండ్ ఉందన్నమాట. 2017లో నుంచి రిటైర్ అయిన కార్మికులకి బకాయిలు చెల్లించాలని. కానీ దానివల్ల ఏం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి చేశారు కానీ మాకు చేయట్లేదు. వాళ్ళకి 2021 నుంచి రావాల్సిన ఏరియాస్ లో 11% కూడా ఇచ్చారు. సరే మాకు కూడా 2020లో రిటైర్ కనీసం 9,000 ఏరియాస్ నాకు వస్తుంది. అట్లానే 2017 నుంచి 2021 దాకా కూడా వస్తుంది. ఈ ఏరియాస్ కూడా సుమారు కనీసం ఒక 5 నుంచి 7 లక్షల దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అది మనకు కావాలని చెప్పి ఈ రోజు మేము ప్రభుత్వం దగ్గర నిధులు లేకుంటే మీకు ఎట్లా ఇస్తుంది? ప్రభుత్వం దగ్గర నిధులు లేవని అబద్ధం అండి. ప్రభుత్వం దగ్గర నిధులు లేదంటే వాళ్ళు పుట్టించగలిగితే పుట్టిస్తారు, ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. కానీ సుమారు ఆస్తి అమ్మడం కాదు, దీంట్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదంతా కూడా లెక్క డొక్క లేకుండా ఉన్నది పరిస్థితి. అంతా కూడా ఆర్టీసీ యొక్క యాజమాన్య చేతిలో ఉందండి. వాళ్ళు చేయదలుచుకుంటే అన్ని చేయగలరు, కానీ వాళ్ళు చేయదలుచుకోలేదు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అంతకంటే ఏం లేదు. దీంట్లో మాకు చాలా పథకాలు వేస్తాం. మహాలక్ష్మి మూలంగా ప్రతి నెల 350 కోట్లు గవర్నమెంట్ ఇస్తున్నామని చెప్తుంది. దాంట్లో కొంచెం ఇచ్చినా కూడా మాకు కూడా కదా, దాంట్లో ఒక పార్షియాలిటీ కొంచెం ఇచ్చినా కూడా మా సమస్యలు తీరుతాయి. అదేం పనిచేయకుండా వాళ్ళకి కావాల్సిన డీజిల్, ఈ ఉద్యోగ ఆల్రెడీ ఉన్న వాళ్ళ జీత బత్యాలు ఇవన్నీ కూడా చూసుకుంటారు. కానీ మాకు మాత్రం ఏం చేయట్లేదు. మొన్న 16వ తారీఖు కూడా కొంతమంది సారథ్య కమిటీగా వెళ్ళి మాట్లాడితే కూడా మీకేం చేయలేమని చెప్పకపోతే మేము 18 రోజున ఉపవాస దీక్ష చేయాలని వచ్చాము. మరి ఇప్పటి వరకు ఏమి మరి లోపల ఏమి చెల్లెం కనిపిస్తలేదు. రిక్వెస్ట్ హెచ్చరించాం సార్. మేము హెచ్చరించే వాళ్ళకి వెళ్ళాం సార్. మేము చిన్న వాళ్ళం, మేము వాళ్ళు ఇద్దరైన వాళ్ళం, 60,000 బడి ఉన్న వాళ్ళం, చావుకు దగ్గరలో ఉన్న వాళ్ళం. మేమైతే ఏమైంది రిక్వెస్ట్ చేస్తాం సార్, రిక్వెస్ట్ చేస్తాం. దయచేసి అయ్యా మేము మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మేము అప్పులు చేస్తున్నాము, అప్పులు తీర్చుకోవాలి, కొంత పెళ్లిలో చేయలేదు, పెళ్లిళ్ళు చేయలేదు, ఇవన్నీ బాధలు ఉన్నాయి. కాబట్టి మాకు రావాల్సింది ఎంత వచ్చినా సరే లెక్క చేసి దయచేసి మాకు సమర్పించండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు రన్నింగ్ ట్రాఫిక్ చేస్తున్నారు కదా స్టాఫ్ వాళ్ళకి, అలాగే మాకు కూడా చేయండి. అంటే మీరు అర్థం వాళ్ళు ఒకవేళ స్ట్రైక్ పోతే బస్సులు ఎలా ఉన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు, మేమేం చేయలేని చెప్పి ఉద్దేశం మీరు ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు దయచేసి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తే మీకు సదవిధాల మేము కృతజ్ఞులుగా ఉంటాం. మేము తెలంగాణ ఉద్యమంలో 9 రోజుల ఉద్యమం జరిగినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండే. మేము ఎప్పుడైతే ఆర్టీసీ కార్మికులం తెలంగాణ ఉద్యమంలో ప్రవేశించినామో అప్పటి నుంచి ఉధృతమైంది సమ్మె. ఉధృతం జరిగి 42 రోజుల సమ్మె జరిగినాక తెలంగాణ సాధించుకున్నాం. అటువంటిది మా కేసీఆర్ మాకు న్యాయం చేస్తున్నాడు, మా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ఆయన పంటితో తీస్తున్నాడు. అటువంటిది మాట మరిచి 10 సంవత్సరాల పాలనలో మాకేం న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చినాక ఆయన ప్రభుత్వాన్ని నమ్మి ఆయన మాట ఇచ్చింది, మాకు ప్రతిదీ చేస్తాం, మీకు కావాల్సిన అన్ని చేస్తాం, అన్ని నెరవేరుస్తాము అని చెప్పాడు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు మాకు చేస్తామని. మేనిఫెస్టోలో పెట్టినాక 2 సంవత్సరాల వరకు ఆగినాం. మేనిఫెస్టోలో పెట్టినా నెరవేర్చలేదు. తర్వాత మాకు రావాల్సిన ఈ బకాయిలు 2017 నుంచి మాకు రావాల్సింది, అంటే 9 సంవత్సరాల నుంచి రావాల్సిన బకాయిలు మేము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నాం. ఇప్పుడు ఇవ్వలేనప్పుడు రెగ్యులర్ డ్యూటీ చేసే వాళ్ళకి ఎట్లా ఇస్తున్నాడు, మాకెందుకు ఇయ్యాడు? మేము చేసినాం కదా అప్పుడు. 23 వరకు చేసినాం. 23 years నేను చేసిన. 25 సంవత్సరాలు చేసాడు. ఇప్పుడు 26లో రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఎన్కాష్మెంట్ లేదు, మన అదేంటి గ్రాడ్యుయేటీ లేదు, ఎన్కాష్మెంట్ లేదు. 26లో రిటైర్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా స్నేహితుడు ఉన్నాడండి, వాళ్ళ కొడుకు పెళ్లికి పెట్టుకోడు, ఆయనకు రావాల్సింది ఒక డిఏ వచ్చింది 8 లక్షలు, ఇంకా 28 లక్షలు రావాలా, పెళ్లి పెట్టుకోండి. ఆయన పరిస్థితి ఏంటి? అప్పు తెచ్చుకుంటే అప్పు తీసే పరిస్థితి లేదు. అలా జరుగుతుంది కనుక మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మా బకాయిలు మాకు ఇవ్వండి అంతే. మాకు రావాల్సిన మేము వేరే అడుగుతలేం, మీరు ఇస్తాన మీరు న్యాయంగా ఇవ్వాల్సిన బకాయిలే మాకు రావాల్సినవి. మాకు బకాయిలు మేము దానికి ఇంట్రెస్ట్ కూడా అడుగుతలేము. కావాల్సిన ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలా. 9 సంవత్సరాల నుంచి రావాలి సార్ మాకు. మా బకాయిలు మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం అంతే. ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిరంటే మీరు గవర్నమెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. కొన్ని విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి గారు మాకు 2017, 2021 పే స్కేల్స్ ఈ గవర్నమెంట్ వచ్చినాక రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వటం జరిగింది. అంతకుముందు
పాత ఏరియాస్ ఏమున్నాయో అవి కూడా ఒక 4 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా రిమైనింగ్ ఏమున్నాయో అవి కూడా ఈ గవర్నమెంట్ తెలుసుకుంటే పెద్ద సమస్య కాదు. ఒక్కొక్క రిటైర్ అయ్యి 10 years అయిన తర్వాత ఒక 60 సంవత్సరాల తర్వాత 10 years అంటే వాడు బతకలేడం కష్టం అయింది. వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళు ఫ్యామిలీస్ కానీ వాళ్ళ కుటుంబం కానీ ఆరోగ్య పరిస్థితి కానీ వాళ్ళకి చాలా కష్టమే. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 2017, 2021 పే స్కేల్ సంబంధించిన అమౌంట్ ని తొందరగా ఇచ్చేస్తే మేము గవర్నమెంట్ కృతజ్ఞతలు చెప్తాం. నా పేరు శంకరయ్య, తొర్రూరు డిపో. నేను గత 30 సంవత్సరాల వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా డిపోలో కండక్టర్ గా పనిచేసినాను. ఇలాంటి పరిస్థితి మాత్రం ఏ సంస్థలో ఏ చిన్న పరిశ్రమలలో లేదు. 94 సంవత్సరాలు ఉన్నటువంటి ఆర్టీసీ కార్పొరేషన్ చరిత్రను మొత్తం వీళ్ళు నాశనం చేసారు. ఎండి గారు అవుతుంది, ఈ ఎండి గారు అవుతుంది. 94 years ఆర్టీసీ పుట్టి 9 సంవత్సరాలు పుట్టిన కూడా కార్మికులకు తెలంగాణ రాకముందు మంచి ప్రయోజనం ఉండేది. దీపేటప్పుడు ఇచ్చేసేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పెట్టిన నాకే నష్టం జరిగింది. మాకు కార్మికులు ఆర్టీసీ కార్మికులకే నష్టం జరిగింది. మేము రిటైర్మెంట్ అయినా కూడా మా యొక్క వచ్చేటువంటి మా బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మాకు పిఆర్సీ పీరియడ్స్ అయిన 8 సంవత్సరాల ఇది రావాలి. ఇంకా 10 లక్షల దాకా రావాలి. నాకు 15,000 మంది రిటైర్మెంట్ అయి ఉన్నారు. వారు అందరూ కార్మికులు రిటైర్మెంట్ అయినా కాకుండా ఉద్యోగం మీద ఆధారపడి ఉండే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. ఉద్యోగం రాకపోయినా కూడా వెళ్ళేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కనీసం రిటైర్మెంట్ అయినాక ఇల్లు కట్టే పైసలు, పిల్లల పెళ్లి చేసిన అవి వస్తాయంటే రాకుండా ఆగిపోయి దాంతో ఈ రోడ్డు పట్టుకుని తిరగడం అవుతుంది. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల యొక్క ఎఫెక్ట్ చూస్తామని పోలీసారి చెప్పిన కేసీఆర్ గవర్నమెంట్ లో ఆ ఎఫెక్ట్ కనపడడం కూడా వీళ్ళకి చూడలేదు. ఇక్కడ ఎండి గారు కానీ యాజమాన్య ఈడీలు కానీ ఎవరు పట్టించుకుంటారు. ప్రభుత్వం నిర్లక్ష్యం బాగా ఎక్కువైంది. ప్రభుత్వం తరఫున కూడా మేము ఉన్నాం మీకు అని చెప్పే ఎవరు లేరు. ఈ అప్పందం ప్రభాకర్ అన్ని పిగ్గల మాటలు మాట్లాడుతూ అది ఆయన మినిస్టర్ కానించి ప్రభుత్వం విలీనమైన ప్రక్రియ కానీ మొదలు పెడితే పాత పిఆర్సీ దీపైన వరకు కూడా ఇలాంటి బెనిఫిట్స్ పొందకుండా ఏం లేదు. పొన్నం ప్రభాకర్ గారు మాటల వరకు కానీ ఆయన చేతులు ఏదైనా సీఎం పరిస్థితి అట్లే ఉన్నది. ఇక్కడ ఎండి గారి పరిస్థితి అట్లే ఉన్నది. ఎండి గారు 2 వాళ్ళని పవర్ 10 కోట్ల రూపాయలు నెలకు 10 కోట్లు ఇస్తామంటే 10 కోట్లు ఎవరు పెడతాం. 15,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి. ఆ బెనిఫిట్స్ ఈ 10 కోట్లు కూడా కదా. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అట్టే చూసుకుంటారా? రాజకీయ నాయకులకు ఒక్కోనికి పెన్షన్ రాకపోతే ఫోన్ చేసి పెన్షన్ తీసుకుంటారు. ఒక్కసారి గెలిచేస్తుంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళకి పెన్షన్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ మొత్తం ప్రభుత్వం మీద బాగా ఆధారపడి ఉంటారు వాళ్ళు. అదే కార్మికునికి న్యాయం చేయాలంటే దీన్ని పట్టించుకుని నాలుగు లేదు రోడ్డు పట్టుకొని 150, 300 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ ధర్నాలు చేయవలసిన పరిస్థితి, దీక్ష చేయ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వం నాశనం అయిపోతుంది. ప్రభుత్వం దెబ్బతింటది, గద్దెపోతుంది. మా ఒక్కరే కాదు, ఎవరినైతే ఇబ్బంది పెడుతుందో వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ గుర్తించి రిటైర్మెంట్ కార్మికుల యొక్క కష్టాలను గుర్తించి మాకు న్యాయంగా చేయాలని మేము కోరుకుంటున్నాం.